రాత్రి పాకిస్తాన్ సైన్యం ఉత్తర పశ్చిమ భారతాలోని మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేసింది. ప్రస్తుతం రాజస్థాన్ జైసల్మేర్ లో మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ అప్డేట్స్ అందించేందుకు. దినకర్, ప్రస్తుతం పశ్చిమ భారతంలోని మిలిటరీ స్థావరాలను పాక్ టార్గెట్ చేసింది. ఇప్పుడు బోర్డర్ కి మీరు ఎంత దూరంలో ఉన్నారు, అసలు అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? పాకిస్తాన్కి మరో షాక్ ఇచ్చింది భారత్. ఎందుకంటే గ్రామాల్లో, సరిహద్దు గ్రామాలు ఏవైతే ఉన్నాయో సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి భారత ప్రజల్ని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ ఆర్మీ రేంజర్లు జరిపినటువంటి ఈ దాడుల్లో అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నటువంటి పాకిస్తాన్కు పూర్తి స్థాయిలోనే అంత్యస్థాయిలో బదులిచ్చిందని చెప్పుకోవచ్చు. కాసేపటి కిందట జరిపినటువంటి దాడుల్లో టెక్నాలజీని ఉపయోగించి, ఇజ్రాయెల్ ద్వారా వచ్చినటువంటి టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్లు హ్యాట్పిక్ డ్రోన్లను ఉపయోగించి కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి యొక్క స్థావరాలను కావచ్చు, అలాగే ఎయిర్ డిఫెన్స్ కు సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో వ్యవస్థను నాశనం చేసింది భారత ఆర్మీ. అయితే ప్రస్తుతం నేను జైసల్మేర్ దగ్గర ఉన్నాను. జైసల్మేర్ కి మరి కాసేపట్లో చేరుకుంటుంది ఎన్టీవీ. ఇక్కడ గ్రామీణ సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఎన్టీవీ వార్ ఫుటేజ్ కింద, వార్ కవరేజ్ కింద కవర్ చేయడానికి ఇక్కడ మనం రీచ్ అవబోతున్నాం కాసేపట్లో. అయితే ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం భారత్ ఏదైతే నియంత్రణ రేఖ ఉందో, సరిహద్దు రేఖ ఉందో, వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలను ఇబ్బంది పెడుతూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ ఆర్మీ రేంజ్ చేస్తున్నటువంటి యొక్క దుస్సాహసాలను ఎండగడుతూ భారత ఆర్మీ కూడా ఇంత స్థాయిలో బదిలిస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే కాసేపటి కింద జరిగినటువంటి దాడుల్లో పూర్తి స్థాయిలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి లాహోర్ కావచ్చు, మిగిలినటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి రాడార్ వ్యవస్థను నాశనం చేసింది. ఇజ్రాయెల్ నుంచి అందినటువంటి టెక్నాలజీ సహాయంతోనే పూర్తి స్థాయిలో భారత్ ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడింది. అంతే స్థాయిలో పంజాబ్, ఆ తర్వాత పూంచ్ సెక్టర్ కావచ్చు, ఆ తర్వాత మిగిలినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఏవైతే భారత్ ఉపయోగించినటువంటి షెల్స్ ఉన్నాయో, ఆర్మీ షెల్స్ ఉన్నాయో, వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి తాము పూర్తి స్థాయిలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి లాహోర్లో ఉన్నటువంటి రాడార్ వ్యవస్థను కూడా నాశనం చేశామని చెప్పారు. రైట్, మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ఆపరేషన్ సింధూర్ని జీర్ణించుకోలేకపోతున్నటువంటి పాక్ సైన్యం కావచ్చు, పాక్ లో ఉన్నటువంటి ప్రేరేపిత ఉగ్రవాదులు కూడా కావచ్చు, వీరంతా కూడా అమాయకుల్ని టార్గెట్ చేస్తూ భారత్లో విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతున్నారన్నటువంటి ఒక సమాచారం భద్రతా దళాలకు, అలాగే ఇండియన్ ఆర్మీకి సమాచారం ఉండడంతో సరిహద్దు జిల్లాలు కావచ్చు, సరిహద్దు రాష్ట్రాల్లో కావచ్చు, సరిహద్దు గ్రామాల్లో కూడా కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడా హై అలర్ట్ ప్రకటించింది. అంతేకాకుండా ఇక్కడ ఆర్మీని కూడా ఇంకా బలవంతం చేస్తూ, అంటే ఆర్మీని కూడా మరింత బలంగా ఉపయోగించాలనే ఉద్దేశంతో పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా సరిహద్దు ప్రాంతాలకి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జైసల్మేర్ లో కూడా దాదాపు పాకిస్తాన్ కి తర్వాత భారత్ కి మధ్యలో ఉన్నటువంటి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాలు, ఆ సరిహద్దు గ్రామాల్లో దాదాపు 40 నుంచి 72 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా తరలించి వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని చెప్పి భారత ఆర్మీ సిద్ధమైనటువంటి నేపథ్యంలో దాదాపు 3500 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి 5 రాష్ట్రాలను కవర్ చేసినటువంటి నియంత్రణ సరిహద్దు రేఖ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘించినటువంటి పాకిస్తాన్ ఖచ్చితంగా ఏదైనా మరింత తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడుతున్నటువంటి సమాచారం భారత్కు ఉండడంతో భారత్ అంత్యస్థాయిలో స్పందిస్తుంది. అందులో భాగంగానే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. దేవి, దినకర్, ఇప్పుడు మీరు రాజస్థాన్ జైసల్మేర్ లో ఉన్నారు. ఏవైతే సరిహద్దు బోర్డర్ కి దగ్గరగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, గ్రామీణ ప్రజలను కావచ్చు, ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? వాళ్ళకి ఏమైనా షెల్టర్స్ కానీ, బంకర్స్ కానీ ఏర్పాటు చేస్తున్నారా? ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం అటాక్ చేసిన తర్వాత నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 16 మంది అమాయకులు చనిపోయినట్టుగా మనకు రిపోర్ట్ వస్తోంది. సో దట్ ఇక్కడ ఉన్నటువంటి బోర్డర్ సెక్యూరిటీకి ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? 1971 తర్వాత జరుగుతున్నటువంటి యొక్క యుద్ధ వాతావరణం ఏదైతే నెలకొని ఉందో ప్రస్తుతం, దానికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడడం జరిగింది. అప్పట్లో జరిగినటువంటి వాటితో పోలిస్తే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నాం. మాకు ఈ గ్రామాల్లో ఉండడం కొత్త కాదు. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని గతంలో ఉన్నప్పటి వరకు కూడా బానే ఉంది. అయితే పెహల్గావ్ సంఘటన, ఆపరేషన్ సింధూర్ దాటిన తర్వాత తమకు కూడా తమ జీవితాల్లో, తమ గ్రామాల్లో కూడా అలజడి నెలకొందని చెప్పి మాత్రం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతే స్థాయిలో స్పృహతో ఉంటారు, అంతే స్థాయిలో దేశభక్తిని కలిగి ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు. వారంతా కూడా యుద్ధం ఎప్పుడొచ్చినా కానీ దాన్ని ఫేస్ చేస్తూ ఏదైతే నిన్న మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారో దేశవ్యాప్తంగా, వారికి ముందే అవగాహన ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల కన్నా సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇండో పాక్ మధ్య సంబంధాలు స్పష్టంగా తెలుస్తాయి. ఎందుకంటే ప్రతిరోజు నిత్యం వారి లైఫ్ అంతా కూడా ఈ రెండు
బార్డర్స్ మధ్యలోనే ఉంటాయి కనుక ఏదైనా సరిహద్దులో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంటే తొలుత గ్రామాలను చేసుకోవాల్సిందిగా వారికి ముందస్తు జాగ్రత్తలు ఉంటాయి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో కూడా వారు టచ్ లో ఉంటారు కనుక ఇప్పటికీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా వారు ఖాళీ చేసి జైసల్మేర్ కి తరలించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పటికే ఆర్మీకి పూర్తి స్థాయి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వారికి ఆర్థిక భరోసాని కల్పిస్తూ జీవితం పైన జీవనోపాధిని కల్పిస్తూ అలాగే అక్కడ దేశంతో పాటు ప్రాణాలు కూడా ముఖ్యమని చెప్పి గ్రామాలను ఖాళీ చేసినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. మరికొద్ది మందిని కూడా రేపు ఉదయం నుంచి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దినకర్, ఆపరేషన్ సింధూర్ 2.0 ప్రారంభమైందని అనుకోవచ్చా? ఎందుకోసం అంటే దాడికి ప్రతి దాడి ఉంటుందని మనం నిన్నే ఎక్స్పెక్ట్ చేసాం. చాలా మంది అనలిస్టులు కూడా చెప్పారు ఖచ్చితంగా పాక్ ఊరుకునే ప్రసక్తే లేదని. కానీ పాక్కు రిటార్ట్ ఇస్తూ క్షిపణులను పే చేసింది, మరో షాక్ ఇచ్చింది. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 ప్రారంభమైంది అనుకోవచ్చా? భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, ఏదైతే ఆపరేషన్ సింధూర్ అన్నది పూర్తి అవ్వలేదు, కొనసాగుతుంది అంటే దీని అర్థం ఏంటంటే ఒకవేళ పాకిస్తాన్ పూర్తి స్థాయిలో తమను రెచ్చగొట్టేలా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ యొక్క అంతు చూస్తామన్నది రాజ్నాథ్ సింగ్ కాసేపటి కిందట జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కావచ్చు, ప్రకటనలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. భారత ప్రభుత్వం కూడా దాదాపు 100 మంది ఉగ్రవాదుల స్థావరాలను కూల్చాము, అలాగే 100 మంది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి 9 స్థావరాలను కూల్చి వారందరినీ కూడా కకావికలు చేశామని స్పష్టంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ అంతే స్థాయిలో విధ్వంసం సృష్టిస్తుందన్నటువంటి ఒక స్పృహతో కూడా భారత ప్రభుత్వం కావచ్చు, ఆర్మీ కూడా కావచ్చు. అయితే పాకిస్తాన్ సృష్టించబోయేటువంటి విధ్వంసం బార్డర్ ప్రాంతాల్లో ఉంటుందా, లేకపోతే ఏదైనా మెట్రో సిటీస్ లేకపోతే విత్ ఇన్ ఇండియాలో ఉంటుందన్న దానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి సమాచారాన్ని కూడా భారత్కు సంబంధించినటువంటి భద్రతా సలహా మండలి అధికారులు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాటికన్నా ఆపరేషన్ సింధు 2.0 అన్న దానికి పూర్తి స్థాయిలో చేస్తారా అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మాత్రం రెచ్చగొడుతూ పోతే, ఎందుకంటే నిన్న ఇవాళ ఉదయం జరిగినటువంటి దాడుల్లో పాకిస్తాన్ కేవలం గ్రామ ప్రజలను, అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ చంపుతున్నటువంటి నేపథ్యంలో వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం కాసేపటి కిందటువంటి లాహోర్లో జరిగినటువంటి దాడులు భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో గాలిలోనే వారికి సంబంధించి రాడార్ వ్యవస్థను నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే స్పష్టమైనటువంటి సంకేతాలను ఇస్తుంది భారత ప్రభుత్వం. ఈసారి ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా పాకిస్తాన్ రెచ్చగొడితే మాత్రం 2.1 కొనసాగించడమే కాదు, దాంతో పాటు మరిన్ని స్థావరాలను టార్గెట్ చేస్తూ అటు ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో ఆయా మేజర్ సిటీస్ ని టార్గెట్ చేసి కొట్టడానికి కూడా వ్యూహాన్ని పండితున్నటువంటి అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే భారత ఆర్మీకి సంబంధించి కావచ్చు, భారత భద్రతా దళాలకు సంబంధించినటువంటి అంశాలు సునిశ్చితమైనటువంటి అంశాలు కాబట్టి ప్రభుత్వం చేయబోయేటువంటి నెక్స్ట్ లక్ష్యాలను కూడా ముందే మాట్లాడడం అది చట్ట విరుద్ధం కనుక భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దాని మాత్రం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అయితే ఎక్కడ అవకాశం దొరికినా కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సాయుధ దళాలని పూర్తి స్థాయిలో విధ్వంసం చేసే ఆలోచనలో మాత్రం భారత ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి వ్యూహరచన చేస్తుందని మాత్రం ఒప్పుకోవాలి. దినకర్, ఎలా చూడొచ్చు? నిన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనము ఖచ్చితంగా టెర్రరిస్టు స్థావరాలను, ఆ స్పాట్స్నే 9 అటాక్స్ ద్వారా ఫినిష్ చేసి వచ్చాం. ఎక్కడా కూడా నియంత్రణ రేఖను దాటలేదు. కానీ ఈరోజు చాలా బరి తెగించింది పాకిస్తాన్ అనుకోవచ్చు. ఎందుకంటే పశ్చిమ భారతంలోని మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేయడం ద్వారా ఇక వార్కి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడమేనా? ఎందుకంటే మనం అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ని కానీ, అక్కడ ఉన్నటువంటి ఆర్మీని కానీ ఎలాంటి హాని తలపెట్టకుండా కేవలం టెర్రరిస్టు స్థావరాలు మాత్రమే అటాక్ చేశాం. కానీ పాకిస్తాన్ ఒక గీత దాటిందని అనుకోవచ్చా? పాకిస్తాన్కి అత్యంత బలమైనటువంటి ఏదైనా ఇది ఉంది అంటే అది ఖచ్చితంగా ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు, ఆయా సంస్థల చేతుల్లో ఉన్నటువంటి టెర్రరిస్టుల యొక్క ఘాతకాలు కావచ్చు, తర్వాత వారి యొక్క వ్యూహరచన కావచ్చు. సో వీటిపైన భారత ప్రభుత్వం టార్గెట్ చేయడము, తర్వాత 9 స్థానాల్లో వెళ్లి ఆ 9 స్థావరాలని కుప్పకూల్చడము, వారిని దాదాపు 100 మంది ఉగ్రవాదులను కూల్చడం, వారిని నాశనం చేయడము, అందులో మసూద్ అజార్ కుటుంబం పూర్తిగా ఇది కావడం, వారి తమ్ముడు కూడా తీవ్ర గాయాల పాలయ్యి పాకిస్తాన్ ఆసుపత్రిలో ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పాకిస్తాన్ ఖచ్చితంగా భారత్ ప్రజలపైన టార్గెట్ చేసినటువంటి పరిస్థితిగా నెలకొంది. ఎందుకంటే శత్రు దుర్భేద్యంగా ఉన్నటువంటి భారత్ యొక్క ఆర్మీ దళాలు కావచ్చు, తర్వాత తిప్పికొట్టే కెపాసిటీ ఉన్నటువంటి మన యొక్క సాయుధ దళాలు కూడా కావచ్చు, దాన్ని తట్టుకోవడం కన్నా ప్రజలపైన పూర్తి స్థాయిలో టార్గెట్ చేసి గ్రామీణ ప్రాంత ప్రజలు కావచ్చు, ఆ తర్వాత పూంచ్ సెక్టార్లో కావచ్చు, ఆ తర్వాత పూంచ్ గ్రామాల్లో, పూంచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, తర్వాత శ్రీనగర్ జమ్మూకు సంబంధించినటువంటి పీఓకే లైన్ పరిధిలో ఉన్నటువంటి భారతీయుల ఇళ్ల పైన కూడా కావచ్చు, చిన్నారులను అత్యంత కిరాతకంగా చంపేస్తూ విధ్వంసం సృష్టించినటువంటి బాంబులను చూసాం. అలాగే చిన్నపిల్లలు చనిపోయారు, దాదాపు 7 మంది చిన్నపిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలా భారత్ సైన్యం కన్నా భారత్ ప్రజలపైన టార్గెట్ చేయాలనేటువంటి దురాలోచనతో పాకిస్తాన్ కొనసాగుతున్నటువంటి విధ్వంసం కనుక ఖచ్చితంగా పాక్ బుద్ధి చెప్పాలంటే మొదట
నిర్వీర్యం చేయాలి, వారికి ఉన్నటువంటి బలాన్ని నిర్వీర్యం చేయాలి. బలాన్ని నిర్వీర్యం చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రజలపైకి వెళ్ళాలా అన్నటువంటి ఆలోచన అయితే ప్రభుత్వానికి లేకపోయినా కానీ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలన్నటువంటిది బలమైనటువంటి ఆలోచనతో ఉండడంతో వారి స్థావరాలపైన భారత ప్రభుత్వం కూడా దృష్టి పెట్టిందని చెప్పుకోవాలి. అలాగే భారత ఆర్మీ కూడా దీనిపైనే టార్గెట్ చేస్తుంది. ఒకవేళ ఈ రోజు రాత్రి నుంచి రేపులోగా ఏదైనా ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా భారత ప్రభుత్వం కూడా మరొక ముందడుగు వేసి వారిని హెచ్చరించే పనులు అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ కూడా జాతీయ భద్రతా దళ మండలి పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మన దేశానికి సంబంధించినటువంటి యొక్క సాయుధ దళాల వివరాలు కానీ ఆ తర్వాత వారు చేయబోయేటువంటి కార్యక్రమాల గురించి చెప్పకూడదు కనుక భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి యాక్షన్ మాత్రం పాకిస్తాన్ పైన ఖచ్చితంగా దెబ్బ కొట్టే అవకాశాలుగానే ఉంటాయి. సరిహద్దు గ్రామాల్లో ప్రజలు కొంత భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. వాళ్లకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది? ప్రస్తుతం మీరు రాజస్థాన్ జైసల్మేర్లో ఉన్నారు. అలాగే కొన్ని బోర్డర్ నియంత్రణ రేఖకు ఆనుకొని చిన్న గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి. అలాంటి ప్రజలకు వాళ్ళకి ఏమైనా కొత్తగా షెల్టర్స్ ఏమైనా ఇస్తున్నారా? బంకర్స్ ఏర్పాటు చేస్తున్నారా? లేకపోతే వాళ్ళని అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు ఏమైనా ఉంటాయా? చాలా ధైర్యంగా ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు. ఎందుకంటే పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు, పాకిస్తాన్ భారత్ బార్డర్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు చాలా ధైర్యంగా ఉంటారు. అయితే గత 20 ఏళ్లుగా ఎలాంటి యుద్ధ వాతావరణం లేదు, కాల్పులు కూడా లేకపోవడంతో కొద్దిగా ప్రశాంతంగా ఉన్నారు. వారి జీవనోపాధి కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ఏప్రిల్ 22వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా వారిలో కొద్దిగా బెరుకు కనిపించినా కానీ దేశం జోలికి ఎవరొచ్చినా కానీ వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి ఇది ఉన్నటువంటి మన పైన ఉందన్నటువంటి ఒక దేశభక్తిని కలిగినటువంటి పరిస్థితి భారత్ పాక్ సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఉంటుంది. అయితే వారి జీవనోపాధి కావచ్చు, వారి జీవన శైలి కూడా కావచ్చు, వారంతా కూడా నిత్యం ప్రతిరోజు కూలీలకు సంబంధించినటువంటి పనుల్లోనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ పనులు కావచ్చు, తర్వాత ఏవైనా ఉన్నా కూడా అవి అత్యంత ఉపాధి కల్పించేటువంటి దానికన్నా, ఆదాయం వచ్చే దానికన్నా కూడా వారు ఇక్కడ ఈ గ్రామాలతోనూ అనుబంధం ఉంటుంది. ఈ గ్రామాల్లోనే పుట్టినటువంటి వారు కనుక వారందరినీ జాగ్రత్తగా తమకు తాము కాపాడుకునే కెపాసిటీ ఉంది. అలాగే ప్రత్యేకమైనటువంటి బంకర్లు కూడా వారు ఏర్పాటు చేసుకుంటారు. ఈ యుద్ధం సంబంధించినటువంటి అంశాలు వారి దగ్గర ఎక్కువగా అప్డేట్ ఉంటాయి. ఏదొచ్చినా కానీ ఫేస్ చేస్తాం. అంతేకాని కొన్ని సందర్భాల్లో గ్రామాలను వదిలి వెళ్ళమన్నటువంటి యొక్క నిర్భరం వాళ్ళలో ఉంటుంది. అయినా కానీ ముందు జాగ్రత్తగా భారత ప్రభుత్వం ఇక్కడ గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా తరలించే ప్రయత్నం చేస్తుంది. వారికి ఆహారాన్ని కావచ్చు, ఆ తర్వాత జీవనోపాధి ఇబ్బంది కలగకుండా వారికి ప్రతిరోజు కూడా ఏదైతే ఆదాయం వస్తుందో దానికి సంబంధించిన విధంగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తుంది. ఆల్రెడీ కొన్ని టీమ్స్ ఈ పని మీద ఉన్నాయి. రేపటి నుంచి కూడా దీన్ని మరింత విస్తృతం చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే సహజంగా ఇలా బోర్డర్స్ లో ఎల్ఓసి దగ్గర కావచ్చు, అలాగే నియంత్రణ రేఖ ఆనుకున్నటువంటి రాష్ట్రాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఇలా అటాక్స్ జరిగినప్పుడు, ఆర్మీ యాక్షన్ తీసుకున్నప్పుడు, సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు అక్కడున్న ప్రజలు ఎలా ఉంటారు? వాళ్ళతో ఏమైనా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఆహారం కానీ వస్తువులు కానీ అందుతూ ఉంటాయా? నిన్న మాక్ డ్రిల్లో అది దేశవ్యాప్తంగా చేయించడం జరిగింది. దాదాపు 252 జిల్లాల్లో అత్యధికంగా ఈ 5 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, తర్వాత జమ్మూ, శ్రీనగర్, ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో అత్యధికమైనటువంటి సునిశ్చితమైనటువంటి ప్రాంతాలుగా 252 జిల్లాలని భారత ప్రభుత్వం గుర్తించింది. వాటితో పాటు గ్రామీణ ప్రాంతాలు, తర్వాత సరిహద్దు గ్రామాలు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు ఎవరైతే సరిహద్దు గ్రామాల ప్రజలు ఉంటారో వారికి పూర్తిస్థాయి భరోసాను కల్పించిన తర్వాతనే అక్కడి నుంచి వెకేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రాణాలు కోల్పోయినటువంటి చిన్నారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, గాయాల పాలై ఆర్మీ ఆసుపత్రిలో ఉన్నటువంటి వారంతా ఉన్నారు. సో ఇలాంటి నష్టం జరగకుండా ఉండకూడదంటే ఆర్మీ వారి దగ్గరకు వెళ్ళి ప్రత్యేకంగా వారికి చైతన్యపరుస్తూ ఇక్కడి నుంచి మీరు ఖాళీ చేయడం మూలంగా కూడా జీవితం బాగుంటుంది, ఆ తర్వాత బతకడానికి 100% అవకాశాలు ఉంటాయి కనుక మీరంతా ఖాళీ చేయాలని చెప్పి మొదట వారికి సునిశ్చితమైనటువంటి సమస్యలను చెప్పుకుంటూ వస్తూ వారిని అక్కడి నుంచి వెకేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక దైనందిన జీవితానికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కూడా వారికి పూర్తి స్థాయిలో హామీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారిని అక్కడి నుంచి వెకేట్ చేయించే పనిలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా సో గ్రామీణ సరిహద్దు ఉన్నారు వారంతా కూడా సురక్షితంగా ఉందాం, దేశానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి యొక్క ఇది ఘట్టం కనుక దానికి సంబంధించి ప్రభుత్వాన్ని ఇబ్బందికుండా ఉండాలనేటువంటి ఆలోచనతో వారు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇది ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ గా ఉంది. అలాగే వారందరినీ కూడా అక్కడి నుంచి తరలిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ దినకర్. రాజస్థాన్ జైసల్మేర్ ముఖ్యంగా సరిహద్దు ప్రాంత గ్రామం. ఇక్కడ ప్రజలు చాలా ధైర్యంగా ఉంటారు. ఎందుకోసమంటే అక్కడ ఏ క్షణానైనా సరే దేశం కోసం ఏదైనా శత్రు దేశాలు
ఇలాంటి బాంబు దాడులకు పాల్పడినా వాళ్ళు సంసిద్ధంగా ఉంటారు. బంకర్లు కానీ షెల్టర్స్ కానీ ప్రభుత్వం నుంచి కానీ వాళ్లకు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఇది అక్కడ ఉన్నటువంటి లేటెస్ట్